దేవుడి సభను ఏర్పాటు చేశాడు. అసలు ఏంటి దేవుని యొక్క ప్రణాళిక? ఎక్కడున్నా దైవ సేవకులను ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంతో మాట్లాడాలని, ఆశీర్వదించాలని దేవుని యొక్క ప్రణాళిక వెళ్ళిందని. సరే ప్రభువా, ఎటువంటి వేదంతో ఇక్కడికి నువ్వు వచ్చిండొచ్చు, ఎటువంటి రోగంలో ఉండుండొచ్చు. ఈ రాత్రి దైవ సేవకుల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడి మన ప్రతి రోగం అనేటువంటి కట్లను తెచ్చినాయన్నాడు. ఆయన అడగ నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ రాత్రి అలాగే కనిపిస్తుంది. దేవానికి స్తోత్రం, దేవానికి స్తుతి, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, మమ్మల్ని ప్రేమించిన వాడా నీకే స్తుతి స్తుతి. మనసులో ఏమి తలచి కలవరపడుచున్నా, మనసులో ఏమి తలచి కలవరపడుచున్నా, ప్రాణమా 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 నా ప్రాణమా 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 మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు, మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు, జీవితానంటే కుమిలిపోతున్నా, బ్రతుకుపై విరక్తి కలిగి నలిగిపోతున్నా, జీవితానంటే కుమిలిపోతున్నా, బ్రతుకుపై విరక్తి కలిగి నలిగిపోతున్నా, బలవంతుని చేతిలో ఉన్నావు నీవు, బలవంతుని చేతిలో ఉన్నావు నీవు, బాధకు ఉండవని గురుతు తెచ్చుకో, బాధకు ఉండవని గురుతు తెచ్చుకో, ప్రాణమా 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 పరలోకపు శ్రేష్ఠుడైన దేవా, పాపులను వెలికి రక్షించువాడా, నీ ప్రేమకై నీ కృపకై నీకు స్తుతిస్తున్నప్పుడు నలిగిన బ్రతుకులను తండ్రి, రోగములైనటువంటి బ్రతుకులను విడిపించు, శాపము నుండి పాపము నుండి మా ప్రజలైన వారు, మా జనులైన వారు వారిని విడిపించబడినట్లుగా దైవ సేవకులను ప్రేరేపించి ఈ సభను మీరు నియమించిన నీ కృపణ కొలది నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ ఘనత నీకు చెందినట్లుగా, నీ ప్రణాళిక మాత్రం ఇక్కడ నెరవేర్చబడినట్లుగా సహాయం తెచ్చుకోండి. దైవసేవకుల్ని ఆత్మపూర్ణులై అయా నీ ప్రణాళికను బయలుపరిచినట్లు కృపను అనుగ్రహించమని కృతజ్ఞలమై ఈ స్తుతి మహిమ ఘనత నీకే
మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం సమర్పించున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. చాలా సంతోషం అండి. చాలా సంఘ వ్యవస్థాపకులు అయ్యగారు ఈరోజు జనార్దన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు యొక్క సభలో దేవుని యొక్క ప్రణాళికను బట్టి ఆలోచన బట్టి నియమించడం జరిగింది. వారి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. మన మధ్య సాగర్ గారి వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. స్తోత్రాలు నీకు వందనాలు తండ్రి. ఇచ్చిన శ్రేష్టమైన మహాగొప్ప సమయంలో నీ పాద సంకుల్లోకి మమ్మల్ని తీసుకొచ్చే విధానాన్ని బట్టి దేవా నీకే వెళ్ళలేని కృత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నీ కృపాసనలో చక్కగా నడిపించే విధానాన్ని బట్టి దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదే విధంగా దైవ సేవకులు జోనాథన్ గారు మరి ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఇదిగో శ్రేష్టమైన ఆత్మతో నడిపించమని ఆనాటి రోజుల్లో వాక్యము విప్పినప్పుడు ఇదిగో వాక్యము కలిగినప్పుడు అనేక మంది హృదయాలు నీ వైపు తిప్పబడ్డాయి. ఈరోజు నీ కుమారుని బలముగా వాడుకోమని వెతున్న మాటలు వినగల చెవులు కలిగిన వాడు వినగలను గాక, విని వారి జీవితాల్లో గొప్ప మార్పుతో ముందుకు సాగుడుకు సహాయం చేసుకోమని ఇదిగో దేవో వారి సంఘములు సమస్తాన్ని జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ నియమించమని సమస్తమును నీ స్వాధీనించుకోమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ సరే చెప్పులు పెట్టి ఉపయోగిస్తారు గట్టిగా వినిపించడం. నాకు అసలు వినిపించడం ఎంతో ప్రయాసంతో భారంతో దైవ సేవకులు చక్కగా సభలను నియమించుకుంటే మీరు ఎంత చక్కగా చెప్పులు కొట్టడం బాగుంది. ఒకసారి చెప్పులు కొట్టండి. ప్రభువు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే శ్రేష్టమైన సమయాన్ని ఈ రీతిగా ఆయన జీవపు మాటలను పంచుకోవడానికి భూమిని ఆకాశమును కలుగజేసిన సర్వోన్నతుడైన దేవుడు నాకిచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ఆయనకే కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి దేవుని మహాకృప చేత రావడం జరిగింది. అది రాబోయే రోజుల్లో అనగా రేపు తర్వాత రోజు అని అనబోతున్నాం. మరి దేవుని కృపను బట్టి మన సహోదరులు దానమ్మ గారు, అలాగే హిమాగ్లిస్ట్ గారు, రాయల్ బ్రదర్ గారు, అలాగే ఇంకే బ్రదర్ గారు, ప్రత్యేకంగా దాసు పాస్టర్ గారి ద్వారా అందరూ ప్రోత్సాహం ద్వారా ఈ ప్రార్థన కూడికలు పెట్టడానికి కృపగల తండ్రి ఈ మంచి అవకాశం ఇచ్చారు. ఇది నా ఒక్కడి వల్ల ప్రోత్సాహం కాదు, లేదా నా కష్టం కాదు. అందరి యొక్క సహకారం వల్లే, దేవుని మహాకృప వల్లనే ఈ ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. మరి ఇంతకి ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అని అంటే, దేవుని యొక్క మహాసంకల్పం, మహాకృప ఈ కపాటిపాలు బిడ్డల మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి ఆత్మ మీద ఆయన అల్లాడుచు ప్రేమిస్తూ ఏర్పాటు చేయడం ఆయన ద్వారా జరుగుతుంది. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సభలకి సంతోషంగా
వచ్చిన వారు ఒకసారి చప్పట్లు కొడదామా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సమయంలో ప్రత్యేకించి వేదికని అలంకరించిన పెద్దలు, దైవజనులందరికీ కూడా దాస్ పాస్టర్ గారు చాలా ప్రోత్సహించారు. ఈ స్టేజీ విషయంలో వారు ఎంతో ముందుకొచ్చి సహకరించారు. అలాగే మన సహోదరులు కూడా సహకరించారు. ఈ విషయాల తర్వాత చివరి రోజు మనం వినబోతున్నాం. ఈరోజు వర్తమానాన్ని ఎవరైతే జాగ్రత్తగా వింటారో నిజముగా వారి జీవితాలు ధన్యకరంగా మారుతాయి. అజాగ్రత్తగా వాక్యాన్ని వినకూడదు. దేవుడు మనతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్తుంది జాగ్రత్తగా వినాలంట. ఎలా వినాలో ఒక్కసారి ఇరిమియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు వినుటకు వారు తమ మనసును సిద్ధపరచుకొనరు గనుక వారు వినలేకపోయి. దేవుని వాక్యాన్ని వినడానికి మనసును ఏం చేయాలంట? సిద్ధపరచుకోవాలి. ఇక 2వ పాయింట్ చదవండి సార్. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై దాని తృణీకరింతురు. దేవుని వాక్యం యందు మనకేముండాలంట? సంతోషం ఉండాలి. దానికి ముందు వినడానికి మనసు ఉండాలి. ఈరోజు రేపు తర్వాత రోజు వాక్యం వినడానికి వచ్చే మనం వాక్యం ఏందే ఉండాలి? మనసు ఉండాలి. వాక్యం ఏందే ఉండాలి? సంతోషం ఉండాలి అని దేవుని గ్రంథంలో 2 మాటలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని వాక్యం వినే విషయంలో ఉండాలి, మనసు ఉండాలి, మనసు పెట్టాలి. రెండవదిగా సంతోషంగా వినడానికి ముందుకు రావాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఈ 3 రోజులు మాత్రం విడవక ఆయన సన్నిధికి రండి. ప్రభు నీ పట్ల, మనందరి పట్ల ఆయన ప్రణాళిక ఏందో నీకు బయలుపరుస్తాడు, మనకు బయలుపరుస్తాడు. దయచేసి మానద్దు, రండి, మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. అటు కృప 3 దినాలు దేవుడు మనకి ఇచ్చిన గాక. హల్లెలూయా. ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు వర్తమానం భూమిని, ఆకాశమును, సూర్యచంద్ర నక్షత్రమును కలుగజేసి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న మహాప్రభు మన కోసం ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని ఒక వాక్యాన్ని చదివి దాని వివరణలోకి మనం వెళ్దాం. 2వ కొరింథీ రాసిన పత్రిక, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయుడి మీరు ధన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత అద్భుతమైన మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. మనమందరం కూడా దరిద్రులమై ఉండగా, శాపముతో ఉండగా, దేనికి పనికి రాకుండా నశించిపోతూ ఉండగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి ఆయన తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతుల చేతికై ఆయన వచ్చెను. హల్లెలూయా. దేనికోసం వచ్చాడు ఆయన? మతం స్థాపించడానికి కాదు, ఈ దేశం నుండి మరొక దేశానికి తీసుకెళ్ళడానికి కాదు,
దరిద్రులైన మనలను ధనవంతులు చేయడానికి వచ్చాడు. ఎలా వచ్చాడో చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆ దరిద్రుడిగా ఎలా వచ్చాడో చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం 7వ వాక్యాన్ని దయచేసి ధ్యానం చేద్దాం. ఆయన దేవుని స్వరూపం గలవాడై దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు గాని మనుషులు పోలికగా పుట్టి ఎలా దరిద్రుడయ్యాడు? దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను. దరిద్రుడిగా చేసుకొనిను. ఏమీ లేనివాడు. రిక్తుడు అనగా ఏమీ లేనివాడు. ఏమీ లేనివాడిని ఏమంటారు? ఇల్లు లేని వాడిని ఏమంటారు? వస్త్రాలు సరిగా లేని వాడిని ఏమంటారు? భోజనం సరిగా లేని వాడిని ఏమంటారు? దరిద్రుడంట. మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వలోకం కోసం, సర్వ ప్రజల కోసం, నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఎందుకు వచ్చాడంట? ఆయన దరిద్రుడిగా వచ్చాడు. దరిద్రుడిగా వచ్చి మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకా ఎందుకు మనం దరిద్రులుగా ఉన్నాం? ఇంచుమించు 2024 సంవత్సరాల క్రితం ఆయన ధనవంతుడై ఉండి మనందరి కోసం దరిద్రుడై మనందరినీ కూడా ధనవంతులు చేయడానికి తను తాను రిక్తునిగా ఏమీ లేని వాడుగా చేసుకున్నాడే. ధనవంతులుగా చేయడానికి మనల్ని ఇంకా ఎందుకు మనం దరిద్రులుగా ఉన్నాం? ఈ రాత్రి వేళ ఇదే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సహోదరి సోదరుడా, ఇంకా దరిద్రుడిగా బ్రతుకుతున్నావా? ఇంకా దరిద్రురాలుగా బ్రతుకుతున్నావా? యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితమే ధనవంతుడై నీ కోసం దరిద్రుడిగా వచ్చాడు. దరిద్రుడిగా మారాడు. ఆయన ధనవంతుడైంది దరిద్రుడిగా మారాడు. ఎందుకు మారాడంటే నిన్ను ధనవంతుడిగా చేయడానికి, నిన్ను ధనవంతురాలుగా చేయడానికి. ఏ ధనము అనంటే ఆత్మ సంబంధంగా ధనవంతులుగా చేయడానికి. హల్లెలూయా. భౌతికంగా ధనవంతులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ సంబంధంగా ధనవంతులు చేయడమే కాకుండా భౌతికంగా కూడా ధనవంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభుని నమ్ముకొని ఎంతకాలం అయింది? యేసు ప్రభు నీ కొరకు దరిద్రుడయ్యాడు కదా, నేను ధనవంతురాలుగా చేయడానికి, ధనవంతులుగా చేయడానికి. ఇంకా ఎందుకు దరిద్రతో ఉన్నావు అని అంటే దానికి 6 కారణాలు ఉన్నాయి. ఈ రాత్రి సమయం దొరికితే 6 కారణాలు వినబోతున్నాం. లేని ఎడల సమయాన్ని బట్టి ఒక 3 కారణాలైనా విన్నాం. దైవ చిత్తం అయితే రేపటి కాల సమయంలో ఎవరు దేవుని చేత దీవించబడతారు అనే అంశాన్ని మనం వినబోతున్నాం. అలాగే 3వ రోజు కూడా ప్రత్యేకంగా ఒక చారిత్రక చరిత్రను మనం వినబోతున్నాం. దయచేసి ఈ 3 రోజులు ఎవ్వరు మానొద్దు. అందరూ తప్పనిసరిగా దైవస్థునికి రండి. ఈ సమయంలో ఆయన ధనవంతుడై ఉండి మనందరి కోసం ఏమయ్యాడంట? దరిద్రుడయ్యాడు. ఎందుకయ్యాడంట? మనల్ని ధనవంతులుగా చేయడానికి. ధనవంతులు అనగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? ఎవరు డబ్బు కలిగిన వాళ్ళు? మామూలు లోకంలో బిల్ గేట్స్ లాగా, ఇంకో ఆయన అంబానీ లాగా ధనవంతులు అవడానికి కాదు. దాని అర్థం ఏంటో తెలుసా? ధనవంతులు కావడం అంటే అప్పు లేకుండా ఒకరికి ఇచ్చేవారిగా ఉండడం. హల్లెలూయా. అలాగే ఒకరి మీద ఏలేవారిగా ఉండడం, అదే ధనవంతులుగా ఉండడం భౌతికంగా. అలాగే ఆత్మీయంగా కూడా ధనవంతులంగా మనం ఉండాలి. దయచేసి ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యి ఇంత కాలము కూడా నీకు ఆయన కృప చూపుతూ, ఆయన మహా ప్రేమను చూపుతూ, ఇంకా నీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఇంత ప్రేమను కనపరుస్తున్నా నువ్వు దరిద్రుడిగానే ఉన్నావు. నీవు దరిద్రురాలుగానే ఉన్నావు, దరిద్రుడుగానే ఉన్నావు, దరిద్రాలుగానే ఉన్నావు. ఎందుకున్నావు? దానికి కారణాలు 6 విషయాలు ఉన్నాయి. దయచేసి ఈ రాత్రి మనం చదువుదాం. నంబర్ 1, ఇంకా దరిద్రులుగా ఉన్నామంటే దానికి కారణాలు 1. నంబర్ 1, సామెతల గ్రంథం
23వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు. చాలు. త్రాగుబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. మన ప్రభువైన యేసు క్రీస్తు ధనవంతుడై ఉండి ఆయన నీ కొరకు, దరిద్రుడైన నీ కొరకు ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకో తెలుసా? దరిద్రుడైన నిన్ను, నన్ను, మనల్ని ధనవంతులు చేయడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకా ఎందుకు దరిద్రుడిగా ఉన్నామంటే వాక్యం చెప్తుంది, జీవపు మాటలు చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయంటే త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులకు. ఎవరండి దరిద్రులయ్యేది? త్రాగుబోతులు. త్రాగుబోతుగా ఉన్నావా? మనం గమనించినట్లయితే దేవుడు నిన్ను పుట్టించినప్పుడు నువ్వు త్రాగలే. దేవుడి లోకానికి నిన్ను పంపించినప్పుడు నీలో కామ, క్రోధ, మదమత్సరాలు లేవు. ఎందుకు వచ్చాయి? సరే, వచ్చాయి మొత్తానికి ఆదాముల ద్వారా. కడపటి ఆత్మైన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు వచ్చాడు. ఆయన ప్రశస్త పుణ్యరక్తంతో కడగబడ్డావు. ఆయన సొత్తుగా చేయబడ్డావు. ఆయన సంఘముగా చేయబడ్డావు. పాటలు పాడుతున్నావు, సంఘానికి వెళుతున్నావు, ఆరాధన చేస్తున్నావు. కానీ ఇంకా దరిద్రుడిగానే ఉన్నావు. ఎందుకున్నావంట? త్రాగుబోతువై ఉన్నావు. నా ప్రియ సహోదరి సోదర, డ్రగ్స్ కి బానిస అయిపోన్నావు. నేను ఒక షాప్కి వెళ్ళాను, నాకు ఒక బ్రష్ కావాలని, టూత్ బ్రష్ కావాలని. అక్కడికి వెళితే ఒకనొక వ్యక్తి వచ్చి సరాసరి వచ్చి అడుగుతున్నాడు, సిగరెట్ ప్యాక్ ఇవ్వండి. అతను అంటున్నాడు, నువ్వు ముందు మనీ ఇస్తానని. వెంటనే ఇస్తాను కానీ అంటున్నాడు. అతను అడుగుతున్నాడు, నీకు ఎన్ని సిగరెట్లు కావాలంటున్నాడు. ఒక సిగరెట్ అంత చెప్పంటున్నాడు. ఒక సిగరెట్ రేటు ఇప్పుడే నిన్న కాదు మొన్న విన్నాను. ఒక సిగరెట్ రేట్ అనేది నా చిన్నతనంలో విన్నా, కానీ నిన్నగాక మొన్న విన్నా. 25 రూపీస్ అంట ఒక సిగరెట్ కాస్ట్. నేను వండర్ అయిపోయి అలాగే తిరిగి ఆ వ్యక్తి వచ్చి తిరిగి అంటున్నాను, అయ్యా ఎందుకు ఆ సిగరెట్ తాగుతున్నావు? ఆ సిగరెట్ మీద ప్యాకింగ్ మీద ఏం రాస్తుంది? దాని మీద ఏ సింబల్ వేస్తుంది? ఎందుకు 25 రూపాయలు 25 రూపీస్ తీసుకొని ఒక్క సిగరెట్ తీసుకొని తాగి, లేదా రోజుకి ఎన్ని తాగుతావు నాకు తెలియదు, కానీ త్రోత్ ఇన్ఫెక్షన్ వచ్చి, క్యాన్సర్ వచ్చి, భవిష్యత్తులో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామంటే అష్టమైపోయి అలాగే చూస్తున్నాం సార్. షాప్ అతను అంటాడు, సార్ నీలాగే చెప్పేవాళ్ళు లేదు సార్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియా సహోదరి సోదర, మత్తు సిగరెట్లు, గంజాయి, అలాగనే లోక సంబంధమైన ఆయా రకాల వైన్ లేదా మత్తు మాత్రలు అనేక రీతిలుగా జీవిస్తున్నావు. ఇలాంటి నీవు దరిద్రుడు కాక ధనవంతుడు అవుతావా? చూద్దాం, దానికి సంబంధించిన మాట, మరొక మాట చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం చదివితే ఏం చెప్పబడుతుందో చూద్దాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, కారణం లేకుండానే గాయాలు. కంటిన్యూ చేద్దాం. ఎవరికి మంద దృష్టి, కళ్ళు కనపడకుండా అక్క తెలీదు, తల్లి తెలీదు, చెల్లి తెలీదు, ఇలాంటి బ్రతుకు ఎవరికి? ద్రాక్ష రసముతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్ష రసము రుచి చూడగ వారికే కదా. ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుతుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకము, పిమ్మటది నిన్ను సర్పం వలె ఖర్చును, కట్లపాము వలె కాటివేయును. సర్పం వలె ఏం చేస్తుందంట? కాటేస్తుంది. కట్లపాములే కరుస్తుంది. ఏంటంటే అది మత్తు.
మత్తు తీసుకున్న దాన్ని బట్టి, త్రాగుడు వల్ల ఒళ్ళు గొల్ల, ఇల్లు గొల్ల, పిల్లల చదువులు గొల్ల, భవిష్యత్తులో పేరు గొల్ల, నీకున్న మంచి పేరు వేస్ట్ అయిపోతుంది. అది మాత్రం కాదు, నీ శరీరము తొందరగా అనారోగ్యం పాలైపోతుంది. నువ్వు సంపాదించినంత తాగడానికే ఖర్చు పెట్టేశావు. అది మాత్రం కాకుండా నీ శరీరం బలహీనపడిపోతుంది. నీ బలహీనపడిన నీ శరీరానికి అప్పులు తెచ్చి హాస్పిటల్ పెట్టాలి. అప్పులు పాలైపోతావు, అనారోగ్యం పాలైపోతావు. నీ బిడ్డలు సరిగా చదివించుకోలేవు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా తాగుతున్నారు. ఒకరోజు పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళి మా సహోదరుడు జాషువా పాస్టర్ ఉంటే ఆయన యొక్క బర్త్డే అయితే, ఆయన బర్త్డేకి మమ్మల్ని అందరినీ ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. మంచి భోజనం పెట్టిస్తాను పాస్టర్లందరికీ. ఆ భోజనం చేసి బయటకు వచ్చాం. కారులో ఒక యవనస్తుడు ఇద్దరు కూర్చొని, ఆయన కొంచెం సిగరెట్ తీసుకొని తాగితే ఆయన నోట్లో తీసుకొని ఆమెడ ఆ యవనస్తురాలు తీసుకొని తాగుతుంది. ఇద్దరు పోటాపోటీగా తాగుతున్నారు. నేను అంటున్నాను, అయ్యా పాస్టర్స్ ఇలా చూడండి అంటే, ఇక్కడేం చూస్తావు అనేక చోట్ల చూస్తే ఆశ్చర్యపోతాం అంటున్నారు. ఆడవాళ్ళు కూడా తాగడం ప్రారంభించారు. మగవాళ్ళు తాగుతున్నాం, మేమెందుకు తాగకూడదు? సహోదరి సోదరా, నీ మత్తు పదార్థాల వల్ల, నీ త్రాగుడు వల్ల దరిద్రత రావడమే కాకుండా అనారోగ్య పాలమై త్వరగా చనిపోతావు. అంత మాత్రం కాకుండా నీ భార్యని లేదా నీ భర్తని లేదా నీ పిల్లల్ని దిక్కులేని వాళ్ళకి చేస్తావు. అంత మాత్రం కాకుండా నువ్వు చనిపోయిన తర్వాత ఆరుని అగ్నిగుండం మనకి వెళ్ళిపోతున్నావు. చదవడానికి ఆ మాటలు మనం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం చదివితే ఆ మాట అద్భుతంగా ఉంటుంది. చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వాక్యం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదువు. ఎంత వండర్ఫుల్ వర్డ్. దేవాది దేవుడు చెప్తున్నాడు, నీ కాలానికి ముందు నీవేలా చనిపోదు. ఎందుకు చనిపోతావు? వయసులో ఎందుకు చనిపోతావు? 30 ఏళ్ళకి ఎందుకు చనిపోతావు? 40 years ఎందుకు చనిపోతావు? దేవుడు కాలాన్ని నియమించాడు. కాలానికి ముందు ఎందుకు చనిపోతున్నావు? దరిద్రుడు అయిపోతున్నావు, రోగిష్టం అయిపోతున్నావు, అది మొదలు కాకుండా చనిపోతున్నావు. నీ కుటుంబానికి దిక్కు లేకుండా అనాథులు చేస్తున్నావు. అది మాత్రం కాకుండా ఆ త్రాగుడు వల్ల ఆ ఇంటిలో ఎప్పుడు గుంపుటే. మనం చదివాం కదా ఇందాక, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యంలో, ఎవరికి శ్రమ, ఎవరికండి శ్రమ, ఎవరికండి జగడాలు, ఎవరికండి హేతువులని గాయాలు, ఎవరికండి మందు దృష్టి, పొద్దుగోకల మత్తు తీసుకునే వారికి. అర్థమవుతనే కాకుండా సర్పం వలె కాటు వేయబడుతుంది, కట్లపామలే కరిచి నేను చంపుతుంది. నా సహోదరి సోదరా, ఒకరోజు అనేక కుటుంబాలు దర్శిస్తూ వెళ్తున్న సందర్భాల్లో ఒకనొక వ్యక్తి, నేనంటే చాలా అభిమానం, చాలా గౌరవం. ఆ వ్యక్తి ఒక గొడ్డలి వీపి మీద పెట్టుకొని బాగా తాగేస్తున్నాడు. అలా ఊగిపోతూ వెళ్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కనపడుతుంది నరికేస్తాను అంటూ పోతున్నాడు. బూతులు మాట్లాడుతూ పోతున్నాడు. ఒక్కసారిగా నేను వెళ్ళి, అనగా బైక్ వేసుకొని వెళ్ళి ఆయన ముందు అలా ముందుకు పానిచ్చిన తర్వాత, వెహికల్ పానిచ్చిన తర్వాత, బండి పోయించిన తర్వాత అతడు నా వైపు చూశాడు. అంత మత్తులో ఉన్న అతను గొడ్డల పైన పెట్టుకొని ఎవరినో నరకాలి బూతులు మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా నేను ముందుకెళ్ళాను. నన్ను చూసిన వెంటనే ఊగిపోయి చూసి, గొడ్డల పైన ఉన్నది, గొడ్డలి ఇలా ఉంది కదా పైన, ఇలా చూసి అంట ముందుకు పెట్టుకుని పోతా ఉన్నాడు. తర్వాత రోజు చెప్పాను, ఈ త్రాగుడు నేను చంపుతుంది, దరిద్రుడు అవుతావు, నీ కుటుంబం దిక్కు లేకుండా పోతుందని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ వినలా. ఆ త్రాగుడే అతన్ని ఆహారం తినలేకుండా, నీళ్లు తాగలేకుండా,
మంచంలో పడేసి కృషించి అలాగే చనిపోయాడు. కాలం ఎంత ఉంది దేవుడు సృష్టించాడు. ప్రసంగి 7:17 ప్రకారం నీ కాలానికి ముందు నీ వేళ చనిపోదు. అధికముగా దుర్మార్గమైన పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, సస్తం. అంత మాత్రమే కాకుండా చావడమే కాకుండా దరిద్రుడు కాకుండా నీ పిల్లలు దిక్కులే వాళ్ళు కాకుండా ఇంకా చివరికి ఏం జరుగుతుందో తెలుసా? చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చివరికి ఈ వ్యక్తి ఏమవుతాడో చూద్దాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం. దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకున్న వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరును. చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటేది. సంఘముతోనే మాట్లాడుతున్నాడు దేవుడు పౌలు ద్వారా, అపొస్తలుడైన పౌలు ద్వారా. ఈ రాత్రి సంఘముతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీలో అట్టివారై ఉన్నారు, అందుకే దరిద్రులుగా ఉన్నారు, అందుకే రోగాలతో ఉన్నారు, అందుకే చనిపోయిన వెంటనే నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం చూస్తున్న వాక్యం దరిద్రులుగా ఉండడమే కాకుండా వారి ఇంటిలో ఎప్పుడు శ్రమ, దుఃఖం, ఏడుపు ఉంటుంది, దరిద్రత ఉంటుంది. వారి బిడ్డల జీవితాలు భయంకరంగా ఉంటాయి. మనం చర్చి గడుపుతున్నాం. ఆ టైంలో చదువుకున్న బాబు వచ్చాడు, చాలా చిన్నవాడు, కూలి పనికి వచ్చాడు, బేల్దారి పనికి వచ్చాడు. బాబు, నువ్వు ఎందుకు వచ్చావు నాయనా, నీ వయసు ఎంత అంటే, మా నాన్న నిత్యము తాగుతూ, నిత్యము ఇంట్లో గొడవ పెట్టుకుంటూ మమ్మల్ని పట్టించుకోకపోగా నేను ఈ పనికి వచ్చాను సార్, నా పరిస్థితి ఎలా ఉంది అని ఎవరి టండలో ఆ సెమిక మోస్తూ, ఆ రాళ్ళు మోస్తూ ఉంటే హృదయం తరుక్కుపోయింది. ఎలాంటి తల్లిదండ్రులు ఉంటారా? ఎలాంటి చిన్న బిడ్డ చదువుకునే వయసులో ఈ విధంగా సిమెంట్ మోపీయడం, సిమెంట్ రాళ్ళు మోపీయడం, ఇసుక మోపీయడం, ఎలాంటి తల్లిదండ్రులు ఉంటారని చాలా బాధపడ్డాను. దగ్గరే వెలిసి ప్రేమతో మాట్లాడి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకో, మీ నాన్నగారు నేను పోషించేది, మీ నాన్నగారు నీ జీవితాన్ని మార్చేది, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితాన్ని టోటల్ గా మారుస్తాడు. హల్లెలూయా. ఒకరోజు మా నాన్న నా జీవితాన్ని మార్చలేకపోయాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నేను నమ్ముకున్న నా దేవుడు నా జీవితాన్ని మార్చాడని ఆ బిడ్డకి చెప్పాను. హల్లెలూయా. మరి నమ్ముకున్నాడు లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజు చెప్పాను. ఇలా ఉంటుందండి త్రాగుబోతుని కుటుంబాలు. కనుక దేవాతి దేవుడు మనందరి కోసం 2024 సంవత్సరాల క్రితం ఆయన ధనవంతుడండి, తన దారిద్ర్యం వలన మనం ధనవంతులు చేయడానికి ఆయన మహాప్రేమను కలువరి శిలువలో కనపరిస్తే, ఆయన రక్తంతో నేను కొంటే, ఆయన బిడ్డగా ఆయన సంగముగా చేసుకుంటే, ఇంకా నువ్వు దరిద్రుడిగా ఉన్నావా? ఎందుకున్నావు? ఎందుకున్నావు? కారణం చెప్పాడు కదా దేవుడు. ఎందుకున్నావు? మత్తుతో ఉన్నావు. అది ఏ మొత్తం? ధన మొత్త, వ్యభిచార మొత్త, లోక సంబంధ ఈ వైన్ మొత్త, ఏదేమైనప్పటికీ ఆ మత్తును వదిలించుకొని ప్రభు చిత్తానుసరైనడు దేవుడి నిన్ను ఐశ్వర్యముతో నింపుతాడు. హల్లెలూయా. చదువుతా మాట. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుదాం. నీ కాలములలో నియమింపబడినది నిజముగా ఉండును, అస్థిరముగా ఉండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. పడదామా చెప్పండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు భయపడి, దేవునికి భయపడి ఇలాంటి మత్తు పదార్థాలకి దూరంగా ఉంటావో, నీ కాలంలో నీకు ఇచ్చింది అది స్థిరముగా ఉంటుంది. అది జాబా, అది సమృద్ధి, అది ఆరోగ్యమా, అది సమాధానమా, అది సంతోషమా, అది స్థిరంగా ఉంటుంది. యెహోవా భయము మనకేం కలిగేస్తుందంట? ఐశ్వర్యము కలిగజేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
నంబర్ 1 కారణం ఇంకా దరిద్రులు ఉన్నామంటే త్రాగుబోతులై ఉన్నాం. ఈ రాత్రి ప్రభు అట్టి స్థితుల నుంచి నిన్ను విడిపించి భయభక్తులతో నింపి నీకిచ్చినది నీ కాలంలో స్థిరముగా ఉండి ఐశ్వర్యముతో నింపబడిన గాక. హల్లెలూయా. నంబర్ 2 చూద్దాం. నంబర్ 2 ఎందుకు ఇంకా దరిద్రులుగా ఉన్నామంటే మనకు చదివాం సామెతల గ్రంథం 23వ అధ్యాయం మరి 21వ వాక్యం 2వ లైన్ చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చదవడానికి ప్రయత్నం చేద్దామా? మనకు త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. ఏమండి, త్రాగుబోతులను తిండిబోతులు దరిద్రులు అవుతారు. త్రాగుబోతులు అయిపోయింది, ఇప్పుడు తిండిబోతులు. చాలా మంది జీవితాలలో అధికంగా తినడం ప్రారంభిస్తూ ఉంటారు. అధికంగా తినటం వలన బలం రాదు, కానీ సంపాదించుకుంటాం అనేక రోగాలు. మనకు తగినంతగా తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా తగినంత కంటే అధికంగా తిన్నట్లయితే చాలా భారంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా అనారోగ్యం పాలవుతాం. అంత మాత్రమే కాకుండా దైవ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే అవకాశం దొరకకుండా పోతుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. బాగా గమనించినట్లయితే లోకస్తులు తిన్నట్లుగా నా సహోదరి సోదరుడు నువ్వు ఆహారం తినకూడదు. నీ ఆహారంలో క్రమం ఉండాలి. నీ ఆహారంలో క్రమం ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. క్రమమైన ఆహారం తిన్నట్లయితే చాలా డేంజర్. నీ కడుపే నీకు దేవుడు అయిపోతుంది. అది మాత్రం కాదు, నీ కడుపుకి నువ్వు దాసుడు అయిపోతావు. చదవడానికి ప్రయత్నం చేద్దాం. మాటలు కూడా చూద్దాం. దయచేసి 23వ కీర్తన సామెతల గ్రంథం 23వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకుందాం. తీసిన వారు చదవండి. నీవు తిండిబోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనము. ఏం పెట్టుకోవాలంట? ఏమైతే? తిండిబోతువైతే. ఎవరు చెప్తున్నారు? నేనేమన్నా చెప్తున్నానా? ఎవరు చెప్తున్నారండి? మన దేవదేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు సొలొమోను ద్వారా. ఒకవేళ నువ్వు తిండిబోతువైతే గొంతుకు ఏం చేయాలంట? కత్తి పెట్టుకోవాలి. కత్తి నువ్వు పెట్టుకోకపోతే డాక్టర్లు పెడతారు నీ మీద కత్తి. ఓకేనా? కత్తి మనం పెట్టుకోకపోతే, గొంతుకి మనం కత్తి పెట్టుకోకపోతే డాక్టర్లు పెట్టాల్సి వస్తుంది మన మీద కత్తి. సోదరి జాగ్రత్త. లిమిటెడ్ ఫుడ్ తీసుకోవడం చాలా మంచి ఆరోగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది పాటించి చూడు. నువ్వు చక్కగా, చలాకిగా, ఆరోగ్యంగా, నెమ్మదిగా, చెప్పాలంటే టోటల్ గా దైవ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే ఆ గొప్ప సమయాన్ని నువ్వు అనుభవిస్తావు. అలా కాకుండా తిండి ఎక్కువగా తిన్నావు అనుకో, దానివల్ల వచ్చే నష్టం మీకు అందరికీ తెలుసు. ఈ సమయంలో దానికి సంబంధించిన ఒక మాటను మనం చూద్దాం. ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 3వ వాక్యాన్ని కూడా చదువుకున్నాం. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. అతను ఎవరతనంటే లోక సంబంధమైన వ్యక్తి యొక్క ఆహారం. లోక సంబంధమైన వ్యక్తి యొక్క ఆహారం ఆశించొద్దు. ఒకనొక రోజు బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు తింటున్న ఆహార పానీయాలు తినడానికి దానియేలు గారికి, షద్రక్ గారికి, మెషక్ గారికి, అబేద్నెగో గారికి ఆ భోజనం పెట్టమంటే ఆ రోజు దానియేలు గారు ఏమన్నారు? షద్రక్, మేషక్, అబేద్నెగో గారు ఏమన్నారు? రాజు తినే ఆహారం మేము తినము. ఇక్కడ వాక్యం చెప్తుంది. మరొకసారి 23వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుందాం. సామెతలు 23వ అధ్యాయం 2వ వాక్యం సిస్టర్. 3వ వచనం. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. మోసపుచ్చు ఆహారము. రాజులు తినే ఆహారాలు, లోకస్తులు తినే ఆహారాలు మోసపుచ్చే ఆహారాలని వాక్యం చెప్తుంది. అలాంటి ఆహారాన్ని దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం మనం చదివినట్లయితే దానియేలు గారు ఏమంటాడు ఒకసారి చూద్దాం. మరియు రాజు
భుజించు ఆహారములో తాను భుజించు ఆహారములో ఉండియు తాను పానము చేయు ద్రాక్షారసములో తాను పానము చే ద్రాక్ష రసములో నుండి అనుదినము వారికి భాగము నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞించను. 3 సంవత్సరాలు పోషించాలి. ఇదిగో యెరూషలేము నుంచి కొల్లగొట్టుకొని వచ్చిన యవనస్తులు, ఇదిగో నేను తినే ఆహారం వాళ్ళకి తినాలి అని అన్నప్పుడు 3 సంవత్సరాలు పోషించి వారిని నా యొద్దకు తీసుకొని రండి అని రాజు ఆజ్ఞాపించినప్పుడు వారిలో దానియేలు గారు ఉన్నారు, శద్రకు మేషకు అబ్దెనెగో గారు ఉన్నారు. వారు ఏమన్నారు తెలుసా? మోసపుచ్చే ఆహారం అని ఎరిగి, అది దరిద్రతలను తీసుకెళ్తుందని ఎరిగి, అది నష్టములను తీసుకెళ్తుందని ఎరిగి, అది దేవునికి దూరం చేస్తుందని ఎరిగి అలాంటి ఆహారాలను విసర్జించారు. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 8వ వాక్యం కూడా చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్ర పరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. ఒకవేళ నీ ముందు మంత్రి తినే ఆహారం, ఎమ్మెల్యే తినే ఆహారం, ప్రధానమంత్రి తినే ఆహారం తీసుకొచ్చి పెడితే తినకుండా ఉంటావా? చెప్పండి. రాజు తినే భోజన పానాలు తీసుకొచ్చి దానియేలు గారికి ఆయనతో ఉన్న 3 స్నేహితులకి పెడుతుంటే వారు తృణీకరిస్తున్నారు. అవి మోసపుచ్చు ఆహారం. ఎలా? ఆత్మ సంబంధంగా మోసపుచ్చుతాయి, దేవుడికి దూరం చేస్తాయి, ప్రార్థన చేయకుండా చేస్తాయి, దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితాన్ని ఇస్తాయి. అందుకే వారు అన్నారు తృణీకరించారు. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? తృణీకరించారు. తృణీకరించగా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 15-16 వాక్యాలు మనం చదువుకుందాం. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భుజించు బాలురి కంటే, రాజు భోజనము భుజించు బాలురి కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును పానమును కొరకైన ద్రాక్షారసమును ఆ నియమకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యములు నిచ్చెను. హల్లెలూయా. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. హల్లెలూయా. శ్రేష్టమైన ఆహారం తీసుకున్నప్పుడు, అధికంగా తినకుండా ఉన్నప్పుడు దరిద్రులు కావు. దేవుడు శ్రేష్టమైన జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. తద్వారా బబులోను దేశంలో ఆ 4 ఉన్నతమైన పొజిషన్లకు వెళ్ళారు. పడదామా? చెప్పలేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తిండిపోతువా? అలాగైతే ఒకరోజు నువ్వు దరిద్రులు అవుతావు. ఇంకొక మాట చదివి మనం మరొక విషయంలోకి వెళ్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు. రోమపత్రిక దేనికి దాసులమై ఉన్నామో చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 16వ వాక్యం. ప్రభువునందు మాకు ప్రియుడగు 16-18 సిస్టర్. రోమపత్రిక 16-18. అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తు కాక, అనగా తిండిబోతులు అనే వారు మన ప్రభువైన యేసుక్రీస్తు కాక తన కడుపునికే దాసులు. ఎవరికి దాసులు అంటే వీళ్ళు? ఎవరి దాసులు? కడుపులకే దాసులు. ఎవరి దాసులు? కడుపులకే దాసులు. మనకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నాడు, చెప్పుకోకూడదు కానీ, ఆయనకి పాస్టర్ గారికి మేము బయట వెళ్ళినప్పుడు కొంచెం గమనిస్తుంటాం. వాళ్ళని ఏదో తక్కువ చేసి కాదు కానీ, భారీ శరీరం చాలా భారీ శరీరం మాత్రం చాలా భారీగా ఉంటుంది, హైట్ వెయిట్ ఉంటాడు. కానీ వాళ్ళు పెడుతూ ఉంటే చాలా అనడు. సరే అంటూనే తింటూనే
తింటూనే ఉంటాడు. కాబట్టి ఎందుకంటే నీకు బాగా తింటావు, కనీసం తిన్నాడు. ఎందుకు మోకాళ్ళేడు, ప్రార్థన చేయడు. మేము ఆయన ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటాం. ఆయనేమో కుర్చీలోకి వచ్చాడు, అప్పుడు చేస్తుంటాం ప్రార్థన. కుర్చీలు ఇట్టే కూర్చుంటాడు. ఎందుకండి నడవలేకపోతే తగ్గించుకో. దాసులు దేనికి దాసులు? కడుపుకి దాసులు. దేనికంట? కడుపుకే దాసులు. ఇంకా దాసులు అవడమే కాదు, ఆ కడుపు ఎవరికి? దేవుడు అంట. ఒకసారి చూద్దాం మాట కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. 3వ అధ్యాయం 19వ వాక్యం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం చదువు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారికి ఎవరండి? దేవుడు. చాలా మంది నా చిన్నతనంలో నేను వినేవాడిని. అప్పుడప్పుడు కూడా పల్లెలకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటారు, ఎవరికి కడుపు ఎక్కువ వస్తుందో పురుషుల సంగతి అది ఆస్తి అంటారు. ఏంటంట? ఆస్తి. నిజమే, ఆస్తి. కడుపు ఆస్తి అంట. ఏమయ్యా కొంచెం పెరుగుతుందంటే ఆస్తి పెరుగుతుంది. ఆస్తికి అది పెరిగేది, రోగం పెరుగుతుందనే సంగతి వాళ్ళకి తెలియలా. ఇంటికి నష్టం రాబోతుందని తెలియలా. ఉన్న రూపాయి అంతా హాస్పిటల్ పాలవుతుంది తెలియలా. వారి కడుపు అంటే ఆస్తి అంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, కొంతమందికి వారి కడిపే వారికి దేవుడు. కడుపుకే వారి దాసులు. దయచేసి అందుకే కడుపుకు దాసులయ్యి దేవుడికి దాసులు కాకుండా కడుపే దేవుడిగా మార్చుకున్నట్టయితే నువ్వు ఎలా ఐశ్వర్యవంతుడు అవుతావు? నీవు నేను మనం ఈ రాత్రి వేళ ప్రభు మనం మేలుకొని ఆయన దైత్యుడై మనల్ని ధనవంతులు చేయడానికి తన మహాప్రేమను కనపరిచిన ఆయన మాట ప్రకారం లిమిటెడ్ ఫుడ్ తీసుకొని, మంచి ఫుడ్ తీసుకొని, లోక సంబంధం ఆహారం కాకుండా దైవ చిత్తానుసరంగా ఆహారం తీసుకొని జీవిద్దాం. దేవుడి ఆశీర్వాదం మనం పొందుదాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దీనికి చివరిగా ఈ తిండిపోతుల జీవితాల్లో ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదువుకుందాం. మీ హృదయములను ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారములనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయం మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము మనము తిండిపోతులమైతే అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు దేవుని రాకడ నీ మీదకి వచ్చేస్తుంది. నరకమే. సహోదరి సహోదరులా, ఎందుకు దరిద్రుడు అవుతున్నావు? మన ప్రభు దరిద్రుడై నిన్ను ధనవంతుడిగా చేయాలనుకుంటే తిండిపోతుగా ఉన్నావా? దాన్ని మార్చుకుందాం. ఐశ్వర్యానికి మారదాం. దేవుని కృపను చూద్దాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా సమయం అయిపోయింది కాబట్టి 6 విషయాలు చెప్పాలనుకున్నాను. సమయం అయింది, 9 గంటలు అయిపోయింది. చూద్దాం చివరిగా అందులోనే మరి సామెతల గ్రంథం 23వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుకుందాం. త్రాగుబోతులను, తిండిబోతులను, దరిద్రులగుదురు, నిద్రమత్తు. చూడండి, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుకున్నటకు కారణమగును. ఎందుకు దరిద్రులేరు చెప్పండి? ఇంకా దరిద్రులకు ఎందుకున్నా? నిద్రమత్తు. మా నాన్నగారు చిన్న వయసులో, మా అన్నగారు నేను పడుకుంటే ఆయన 5 గంటలకి లేచి బయటకు కూర్చొని, అంటే ఆయన లేచేస్తాడు అర్లీగా, ఉదయకాల సమయంలో లేచేసి ఆయన కాలకృత్యాలకు వెళ్ళేసి వచ్చి బయట కూర్చుంటాడు ఇంటి ముందు. రే చిన్నోడా, రే పెద్దోడా, బయటికి రండి, ఎండబడిందిరా, ఉదయం అయిపోయిందిరా, లైన్ రా. మాకు ఆ డిసిప్లిన్ నేర్పించారు. అందుకే ఈనాటి వరకు ఎప్పుడు అనారోగ్యం ఉంటే తప్ప ఈనాటి వరకు కూడా 7 వరకు 8 వరకు పడుకున్నది లేదు.
ఎందుకో తెలుసా? ఆయన నేర్పించడం కాకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించాడు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తాడు ఆయన ప్రార్థన? తెల్లవారుజామున లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఒకసారి చదవడానికి ప్రయత్నించేద్దాం. మార్క్స్ వార్తలోకి వెళ్దాం. మార్క్స్ వార్త చూసినట్లయితే అక్కడ ఎప్పుడు చేస్తున్నాడో ప్రార్థన చూద్దాం. మొదటి అధ్యాయం 35వ వాక్యం చదువుకుందాం. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 35వ వాక్యం. ఆయన పెందలకడని లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను. ఏమన్నా ఎప్పుడు లేచారు చెప్పాలి? మనం ఎప్పుడు లేస్తున్నాం? కొంతమంది కుటుంబాలు ఎలా ఉంటుందంటే ముందు పురుషుడు లేస్తుంటాడు. ఆయన లేచి వంట వర్క్ చేస్తుంటాడు ఒక కుటుంబంలో. లేదంటే కాఫీ పెట్టి, ఏమ్మా లేమ్మా, టైం అయిందమ్మా, కాఫీ తాగే టైం అయింది లే అంటాడు. అప్పుడు ఆమె ఏం చేస్తా తెలుసా? అని ముసుగుదండి, ఉండనండి కొద్దిసేపు, అమ్మ అయిపోయింది, టైం అయిపోయింది. అలా ఉంటే కొన్ని కుటుంబాల్లో భార్య లేపి 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 ఆ భర్తతో ఇసుగుపడిపోద్ది. ఎప్పుడు లేయాలి? ఎప్పుడు లేయాలి? గుణవత్తైన స్త్రీ ఎప్పుడు లేస్తుంది తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15 వాక్యాలు మనం చదివినట్లయితే, నేను ముగించబోతున్నా, 10 నిమిషాల్లో ముగించబోతున్నా అంతే. 15 అనుకున్నాం. చదవండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. హల్లెలూయా. ఎప్పుడు లేవాలి? మన ఇంటి వారి కోసం భోజన పానాలు సిద్ధపరచడానికి ఎప్పుడు లేయాలండి? పెందలకడ లేయాలి. ముందుగా పెందలకడ లేచి గుర్తుపెట్టుకో సహోదరి, నీ దరిద్రపు పోవాలంటే, నీకున్న అప్పులు తొలగించబడాలంటే, నీకున్న శ్రమలు తొలగించబడాలంటే, నీకున్న శోధన తొలగించబడాలంటే, నీకున్న కష్టం తొలగించబడాలంటే, నీకున్న వ్యాధులు తొలగించబడాలంటే ఏకుని లేచి ఉదయకాల సమయంలో లేచే ముందు పడకలోనే కళ్ళు తెరిచిన వెంటనే దావీదులా చెప్పినట్లుగా, నేనైతే ఉదయకాల సమయంలో నీ ముఖ దర్శనం చేసేదనయ్యా. హల్లెలూయా. పడక మీద ఉండగానే ప్రభువానికి స్తోత్రునైనా ఈ రాత్రంతా సుఖవంతమైన నిద్రించావు. ఈ మహా ప్రేమ చేత ఈ దినాన్ని అనుగ్రహించినట్టు నీ స్తోత్రాలయ్యా. ఈ దినమంతట్లో నీ కృపాక్షేములు దయచేయనైనా, ఈ దినమంతట్లో నా ప్రయాణములు తోడుగొండైనా అని ఒక చిన్న ప్రార్థన చేసుకొని, నీ పాదాలు భూమి మీద పెట్టుకుమనిపే ఇలాంటి ప్రార్థన చేసుకొని ఆయన ముఖ దర్శనం చూస్తూ దిగి ఆ తర్వాత ప్రార్థన చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనతో ప్రారంభించు. ఉదయకాల సమయంలో ప్రార్థనతోనే ముగించు. జీవితంలో ఉన్న దరిద్రత వ్యాధులన్నీ తొలగించబడతాయి. హల్లెలూయా. ఒకసారి చదువుదాం మాట. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి మాటలు. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వాక్యం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ దరిద్రం పోవాలంటే ఎక్కువ లేసి కృప చూపి ఐశ్వర్యం ఇచ్చే దేవుని తిరిగి ప్రార్థన చేయి. ఒకనాడు మా నాన్నగారు ఇంట్లో నుంచి పంపించేశాను అన్నా, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటావా? అలాగైతే నా కుమారుడు కాదు నువ్వు అన్నాడు. యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకుంటావా? ₹1 నీకు అన్నాడు. మన పరమ తండ్రి నాతో అంటున్నాడు, మత్తయి సువార్త 29:19 అంటున్నాడు నాతో. ఆ సాయంత్రం వేళ శుక్రవారం ఫ్రైడే, కుమారుడా, నా నిమిత్తం తల్లిదండ్రులైనా అన్నదమ్ములైనా భూములనైనా ఇళ్ళనైనా విడిచిపెట్టిన వాడు 100 అంతల ఆశీర్వాదం పొందును, దానితో పాటు నిత్య జీవం పొందును అన్నాడు. అంటే ఆ రాత్రి బయలుదేరి
ఇంచుమించు 70 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఇదే పెన్న నదిలో బాప్తిసం తీసుకొని వేసుకున్న ఒకే డ్రెస్తో, చేతుల్లో డబ్బులు ఉన్నాయో లేదో ఆ రోజుల్లో పట్టలేదు, మహాకృప చేత ఆయన బిడ్డగా చేయబడిన నా జీవితంలో ఇంతవరకు మా నాన్న దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకున్నా. పెళ్లి చేసే దేవుడు, నా ముఖ్యమైన దేవుడు. ఈరోజు ఏ స్థితిలో ఉన్నానంటే అది కేవలం ఆయన మహాకృప. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దరిద్రం చేయడానికి రావాయన, మనల్ని ధనవంతులకు చేయడానికి వచ్చాడు. నానన్నాడు ఒక్క రూపాయి నువ్వు నా కుమారుడు కాదన్నాడు. ఈయనంటున్నాడు నేను నూరంతలు ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇక ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఇంట్లోంచి బయటకు వచ్చాను. నా వయసు 23 సంవత్సరాల టైంలో వివాహం కాలేదు. ఎక్కువ నిలేసి 2 చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను దీవిస్తానన్నావు కదా, నాన్నగారు ఒక్క రూపాయి అన్నాడు, కుమారుడు కాదన్నాడు, నీవే దీవించయ్యా, నా జీవితాన్ని దీవించయ్యా, నా జీవితాన్ని ఆశీర్వదించయ్యా, నా జీవితాన్ని ఒక అనేకులకు ప్రయోజనకరంగా మార్చయ్యా అంటూ ప్రార్థన ప్రారంభించాను. ఏకాకిగా వచ్చిన నన్ను ఈరోజు వారిలో ఒంటరిన వాడు 1000 మందిగా మారతారని వాగ్దానం దేవుడి నెరవేర్చాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. విడిచిపోదు నా కృప నీకు, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు. అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి. అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి. విడిచిపోదు నా కృప నీకు, సదాకాలము నిలిచి ఉండును నా కృప నీకు. అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి. అని పలికే నా యేసు స్వామి, అభయమిచ్చెను నా క్రీస్తు స్వామి. హల్లెలూయా. ఆ కష్టాలలో, ఆ బాధల్లో నీ కృపను నేను విడిచిపోలేదే ఆయన తలంచుకుంటూ, తండ్రి లేని లోటు, తల్లి లేని లోటు, అన్నదమ్ములు లేని లోటు, ఒంటరి బ్రతుకులో బ్రతుకుతున్నప్పుడు యెషయా గ్రంథం 54:10 వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆ పాటలు రాయడం జరిగింది. దేవుని చిత్తమైతే రేపు కానీ ఎల్లుండి కానీ మన సాంగ్స్ విడుదల చేయబడతాయి. అలాగే సాంగ్స్ బుక్స్ కూడా ఉచితంగా, అన్ని ఉచితంగానే కనుక వీటి కొరకు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం చేయకుండా లేచి ప్రార్థన చేస్తాం. నిద్రమత్తుతో కాకుండా దరిద్రుడు కాల ఆయన కృప చొప్పున పైవానిగా చేశాడు, ఇచ్చేవానిగా చేశాడు. అమ్మాని చేయాల, అమ్మాని చేసినందుకు మాత్రం పరలోకం లేదు. ఒకసారి చూద్దాం మాటలు. మాసుదీన సంఘం ఏమంటాడు తెలుసు దేవుడు. మాసుదీన సంఘం చాలా మృతులుగుతుంది, తను పొగుడుకుంటుండగా దేవుడు అంటాడు నువ్వు దరిద్రుడివి అంటున్నాడు. సరామని చెప్పి నేను ముగియడానికి ప్రయత్నించాను. చూడండి, ప్రకటన గ్రంథం 2 నిమిషాలు ముగిపోతున్నాను. 3వ అధ్యాయం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా తీసి చూడండి ఈ మాటను. ఒక్కసారి ఒక్క నిమిషం. 3వ అధ్యాయము 18వ వాక్యం చదువుకుందాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు, సరే పై వచ్చిన చదువునైనా 17 చదువు. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక. లౌదోక్య సంఘం ఏం చెప్పుకుంటుంది? నేను ధనవంతుణ్ణి. లోక సంబంధంగా ఎంత ధనమున్నా ఆత్మ సంబంధంగా ధనం పొందకపోతే, లేదా ఆత్మ సంబంధ ధనవంతుడు కాకపోతే నువ్వు వేస్ట్. దేవుడు నువ్వు జీరవే.
సహోదరి సోదరుడా, ఇదిగో లౌకిక సంఘం అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి. 5 విషయాలు చెప్తున్నాడు. మరొకసారి చదువు. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, ఆ దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరవన్నావు ఎరుగవా. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు వర్తమానం వింటూ మేము ధనవంతులమే అనుకుంటున్నారేమో. యేసు ప్రభు లేకుండా నువ్వు ఎంత ధనం కలిగినా, ఇదిగో చెప్పిన 5 విషయాల ప్రకారం మనం ఉన్నట్టే. మన ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించి ఆయన అడుగుజాడల ప్రకారం నడిచినట్టయితే ఈ లోక సంబంధంగా పేదవాడవైనా నువ్వు ధన్యుడివే, ఐశ్వర్యవంతుడివే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ మాట చదివి ముగించేద్దాం. 3వదిగా, ఎందుకు మనం దరిద్రమయ్యామంట? ఇంకా నిద్రమత్తు. సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చీమల ఎద్దకు పోయి నేర్చుకోండి నాయన. చీమలు వర్షాకాలం రాకమునిపే ఏం చేస్తాయంటే అవి ఆహారం సిద్ధపరచుకుంటాం. ఒక మాట చదివేసి మనం మొగ్గడానికి ప్రయత్నించాము. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సోమరి, చీమల ఎద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకుండాను, విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నాను, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనను. సోమరి, ఎందాక పండుకొనదవు, ఎప్పుడు నిద్ర లేచేదవు? నిద్ర లే. సహోదరి సోదరుడా, నువ్వు మత్తుతో ఉంటే నువ్వు దరిద్రుడివి. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం నిద్ర అనుకుంటూ నీ జీవితాన్ని నిద్రలో కొనసాగింప చేస్తే దరిద్రత వస్తుంది. సర్వసాధారణంగా ఈ లోకాలు అంటారు కదా, ఎప్పుడు చూసినా నువ్వు నిద్రపోతున్నారా, నీకు దరిద్రత అంటారు. లోక సంబంధం చెప్పడమే కాదు, దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. ఈ రాత్రి వేళ ఆ నిద్రమత్తును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తిరిగి అడిగి ఆ మత్తును వదిలించుకుందాం. ప్రభు తిరిగి 2 చేతులు పైకెత్తి, శిరస్సు పైకెత్తి, ఐకుని లేసి ప్రార్థన చేద్దాం. పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందుతూ దరిద్రానికి ఫుల్ స్టాప్ చెప్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. బుద్ధి లేని కనికలు ఏంటంటే 5 మంది బుద్ధి లేని కనికలు, 5 మంది బుద్ధి గల కనికలు. బుద్ధి గల కనికలు ఎలా ఉన్నారు? మత్తుతో ఉన్నారా? ఎలా ఉన్నారండి వాళ్ళు? ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 25:5 మనం చదివినట్లయితే, నేను ముగిస్తున్న బైబిల్ కూడా క్లోజ్ చేస్తున్నాను. చదువుదాం మాటలు. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని ఒక కేక వినబడెను. హల్లెలూయా. మేల్కొని ప్రార్థన జీవితం కలిగి, మేల్కొని దేవునికి తిరిగి ప్రభు కొరకు ఎదురు చూస్తున్న వారు 5 మంది ప్రభు రాకడలో, అనగా ఉపమాన రీతిలో చెప్పిన ప్రకారం 5 మంది ఏం చేయబడ్డారు? లేపబడ్డారు. హల్లెలూయా. మిగిలిన నిద్రమత్తులో ఉన్న 5 మంది వచ్చి తలుపు తడితే, మీరెవరు నాకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దరిద్రులయ్యారు? ఆత్మ సంబంధంగా దరిద్రులై పరలోకాన్ని చేరుకోలేకపోయారు. భూ సంబంధంగా కూడా నిద్రమత్తుతో ఉండి దరిద్రులయ్యారు. అందుకే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన పాట రాయడానికి దేవుడు సహాయం చేశాడు. అర్ధరాత్రి వేళైన సిద్ధపడుమా, బుద్ధి గల కన్యకల ఎత్తబడుమా. అర్ధరాత్రి వేళైన సిద్ధపడుమా, బుద్ధి గల కన్యకల ఎత్తబడుమా. అనయున్నాడు నా దేవుడు, అనయున్నాడు, అనయున్నాడు నా యేసు, అనయున్నాడు. దేవాదుడై అనయున్నాడు, పదమా
హల్లెలూయా. దయచేసి ఈ రాత్రి వేళ మన తండ్రి మనల్ని ప్రేమించి ధనవంతుడు అయిన ఆయన మనందరి కోసం దరిద్రుడయ్యాడు. 2024 సంవత్సరాల క్రితం ఇంకా నువ్వు దరిద్రుడిగా ఉండకూడదు. దేవుని కుమారుడిగా బ్రతికి కూడా, ఎంచబడి కూడా, చేయబడి కూడా ఇంకా దరిద్రత నీలో ఉండకూడదు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడాడు, మనందరితో మాట్లాడాడు. తాగుబోతుగా ఉండద్దు, తిండిబోతుగా ఉండద్దు, నిద్రబోతుగా ఉండద్దు. ఈ మూటిని జయించాలంటే ప్రభువు తిరిగి, ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభువా అని ప్రార్థన చేయి. రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం పరిశుద్ధాత్మ ద్వారా శరీరక్రియలు మీరు చంపివేయగల మీరు బ్రతికెదరు అని ఆయన చెప్తున్నాడు. కనుక రాత్రి నుంచి దరిద్రులు కాకుండా దేవుని కృప చేత భౌతికంగా ఐశ్వర్యవంతులంగా, శారీరకంగా ఐశ్వర్యవంతులంగా దేవుని కృపతో నింపబడుతూ ప్రభు రాకడకు సిద్ధపడదాం. దేవుని మాటలు మనందరి జీవితాల్లో దీవించి వర్ధలింపు చేయగాక. ఆమేన్. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పాలంటే రేపటి కాల సమయంలో ఆ మాటలు చెప్తాను. నా పేరు వెంకటేశ్వర్లు. నా 23వ సంవత్సరం వరకు వెంకటేశ్వర్లుగా పిలువబడ్డాను. 24వ సంవత్సరంలో మన ప్రభు ప్రాణప్రియుడు, మన రక్షకుడు నాలోకి వచ్చిన తర్వాత నా సమస్త పాత జాతకం అంతా ప్రభు యేసుక్రీస్తు నామములో తగలేసేసాను. ఆనాటి నుంచి దేవుని మహాప్రేమ చేత జోనతన్గా నామకరణం చేయబడి 1998 నుండి జోనతన్గా చేయబడి ఇంతవరకు ఆయన మహాప్రేమ చేత ఆయన సేవలు కొనసాగుతూ అనేక ఆత్మలు సంపాదించడానికి ఆయన మహాకృప చూపాడు. ఆయనకి మహిమకరంగా హల్లెలూయా, హల్లెలూయా. ఇటు కృప ఆత్మ సంబంధంగా మనందరం పొందాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే రేపు ఎల్లుండు మధ్యలో సంపూర్ణ సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు అవకాశం ఇస్తే చెప్తాను. తప్పనిసరిగా రండి, దీవించబడండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి గమనించండి. చక్కటి దేవుని యొక్క సందేశాన్ని దైవజనుల ద్వారా దేవుడు మన ముందు ఉంచున్నారు. ఎంతమంది దేవుని యొక్క వాక్యం విన్నారు? అసలు విన్నారా? వినపడిందా? ఎందుకంటే అనేక సంఘాలు, అనేక క్రైస్తవులు పౌలు గారు చెప్పి 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 అలిసిపోయి అక్కడ అంటాడు, సంఘముతో చెప్పు,
సంగతులు చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్తున్న మాటలు వినాల. కాబట్టి నిజంగా ఈరోజు మన దారిద్ర్యానికి కారణం ఏంటో దేవుడు చెప్పాడు. తర్వాత ఆశీర్వాదానికి కావాల్సినటువంటి విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. మరి దైవజనులు జోనాథన్ గారు నిజంగా ఎంతో దేవుని ప్రేరణతో ఈ యొక్క సభలను నిర్మించడం జరిగింది. మరి ఎవరి ఏదో ఫారం ఫండ్లో మరొకటి కాదు, కన్నీటి ప్రార్థన. ఈరోజు నిజంగా ఈ ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి ఇది ఎక్కడో పెట్టాలా, ఆ అవతల పెద్ద భవిష్యత్తులో పెట్టాల్సింది. దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు కానీ ఇక్కడ పెట్టాడు. నిజంగా నేను చాలా అభినందిస్తున్నాను. ఈ రోజు కాదు, చివరి రోజు ఇంకా అభినందిస్తాను. నాకు చాలా సంతోషం వేసింది. ఇంకా 2 దినాలు మన ముందు ఉన్నాయి, సమయం లేదు. ఇంకా 2 దినాలు ఉన్నాయి. చక్కటి సందేశం. ఒక భక్తుడు పాట రాశారు. నేను పాడలే, భయపడబాకండి, పాడను. దేవుని యొక్క పరిచర్య కొరకంట వెళ్ళగలిగితే వెళ్ళి చెయ్యాలి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించాల. ఏం చేయాలా? తరివేయాలా? వెళ్ళగలిగితే మీరు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి, అనేకులకు మారు మనసును కలిగింప చేయండి, క్రీస్తు మార్గంలోకి నడిపించండి. వెళ్ళలేకపోతే ఇట్లా జోనాథన్ గారు, దైవశాఖ లాంటి వాళ్ళు పంపించండి. ఆయన రెడీ ఎనీ టైం యుద్ధానికి. పంపించాల్సిన బాధ్యత ఎవరిది? మన మీద ఉంది. అది గుర్తుపెట్టుకో. చాలా మంది కష్టపడే దైవ సేవకుడికి గుంపులు ఇవ్వడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఘనతలు రావు, పొగడతలు రావు. ఇక్కడ ఏం ఉండవు, మా దగ్గర ఉండవు. కుడి చేతితో ఇచ్చింది ఎడ చేతికి తెలియని పరిచర్యలు ఉన్నాయి. నేను అయ్యగారితో నిజంగా కలవడానికి కూడా ఆ మనస్తత్వం. నేను మా సిస్టర్ గారు ఇల్లు ఓపెన్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా వాక్యాన్ని విన్నాను. ఇక్కడ అనేక సార్లు మీద కూడా వింటుంటాను, కానీ అంత లోతుగా ఎప్పుడు వినలేదు. ఆ రోజు నేను వినడం జరిగింది. నిజంగా అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని అనేది నేను అనుభవించాను. నేను సిస్టర్ గారు సాక్ష్యం చెప్పాను. ఈరోజు రేపు బయట నుంచి ప్రాంతం నుంచి వచ్చిన వారికి కొద్దిగా భోజన సదుపాయం చేశారు. 3వ రోజు అందరం కలిసి ప్రేమ విందుని చేసుకోవాలని ఆశ కలిగి ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారి దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు, మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. ప్రభువే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమై. సాధ్యం చేయాలంటే మాటలు చెప్తే కుదరదు, మాటలు కాదు, సాధ్యపరచుకోవాలా. ఇలాంటి పరిచర్యలు కొనసాగించడానికి మనం చేయగల సహాయాన్ని మనం అందించగలిగితే ఇలాంటి సభలు ఇంకా అనేక దగ్గర దైవ సభలు పెట్టడానికి బాగుంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంచిది. రేపు సాయంత్రం రాత్రి 8 గంటలకు అంతా వచ్చేసింది. నేను తలపై ఉంటున్నా. ఎన్ని గంటలకు వస్తాను? రేపు సాయంత్రం వాక్యం వినాలా అనే రేపు ఎటువంటి పరిస్థితులు 8 గంటలకు ఖచ్చితంగా ఇచ్చేస్తాం. గారు దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించాలా, మా రోత బ్రతుకులు మారిపోవాలా, సంతోషంగా ఉండాలా అని ఆశ కలిగి ఉంటే రేపు 6 గంటలకి ఈ శ్రమను ప్రారంభిస్తాం. అయ్యగారు నాకు ఫోన్ చేసి, అయ్యగారు 6 గంటలకు ప్రారంభించేసి అన్నారు. నా ఆర్కెస్ట్రా వాళ్ళు కొద్దిగా ఆయన అరేంజ్ చేసుకుంటా ఉన్నారు, కానీ ప్రారంభించేసాము. పాటలు పాడుకుంటే నన్ను ట్రాక్ లో పెట్టుకోండి. ఆగనే ఆగదు, ఉన్నా ఆగదు, లేకపోయినా ఆగదు. కాబట్టి ఈరోజు మీ కారణం చేత 20 నిమిషాలు ఆలస్యమైంది. మీ కారణం చేత మీరు రావడం లేట్ అయింది. అందుకని లేటుగా పాస్టర్ గారికి చెప్పిన టైంకి ముగించేశాను. నాకు 8 గంటలు చెప్పమన్నారు, 9 గంటలకు ముగిస్తున్నారు. నేను 8:20కి ఇచ్చాను. 8:20కి చెవి 9:20కి అయ్యగారు ముగించేశాను. అంటే దైవ సేవకులలో ఆ పరిశుద్ధాత్మలో మార్పు లేదు, కానీ మనలో మార్పులు ఉన్నాయి. కాబట్టి రేపు ఈ యొక్క గొప్ప తరుణాన్ని, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా 6 గంటలంతా వచ్చేది, చక్కగా పాటలు పాడదాం, చక్కగా దేవుని స్తుతించండి, దేవుని మహిమపడదాం, అందరం కలిసి
ఈ 2 రోజులు బయట నుంచి వచ్చిన వారికి మాత్రమే భోజనం ఏర్పాటు చేస్తున్నాం. దయతో మందించి అర్థం చేసుకుంటారని వినిపించుకుంటున్నాం. 3వ దినం అందరం కలిసి ప్రేమ విందు చేసుకోవడానికి మేమైతే ప్రార్థన చేస్తున్నాం. దేవుడు దానికి సహాయం చేయను గాక, దానికి కావాల్సిన ఈవులన్నిటిని దేవుడు సమకూర్చును గాక, అనేక కఠిన హృదయాలను దేవుడు కదిలించును గాక. మంచిది. చివరి ప్రార్థన తెలుపదాం, సమయం లేదు. చివరి ప్రార్థన దయచేసి లేచి నిలబడుకుంటే బాగుంటుందేమో. చివరి ప్రార్థన వృత్తంగా నేను చేస్తాను. ఆశీర్వాద క్రమం అనేటువంటిది అయ్యగారే చెప్పాలి. ఎక్కడ సుదగ్రగా ఉన్నా, సంఘ కాపురిగా ఉన్నా, ఆ సభ అధ్యక్షులు, ఆ సభ నిర్వాహకులు, వాకు ఉపదేశకులు ఆశీర్వాదం ఇవ్వడం మనకి మంచిది. ఎందుకంటే దేవుడు ఆయనకి ఆలోచన ద్వారా మనకి ఇచ్చాడు కాబట్టి చివరి ప్రార్థన నేను వృత్తంగా చేస్తాను. అయ్యగారు ఆశీర్వాదాన్ని ఇస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. రేపు సాయంత్రం 6 గంటలకంతా కలుద్దాం. స్తుతికి పాత్రుడైన మా పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన ఈ పరిశుద్ధమైన నామం బట్టి ఈ రాత్రి నీ కృతజ్ఞుడని అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నీ సేవకులు మీరు ప్రేరేపించి దర్శించి ఈ సభలను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. మా దారిద్ర్యానికి కలిగి ఉన్నటువంటి కారణాలు చూపించావు. ఆ బ్రతుకులను విడిచిపెడితే ఎలాంటి ఆశీర్వాదములు పొందుతామో చెప్పావు ప్రభా. నీకు స్తోత్రములయ్యా. నీ మాటలు వినగలిగినటువంటి కృపను మాకు అనుగ్రహించండి. ఇంకా ఈ ముందున్న 2 దినాల్లో కూడా ప్రభా ఈ అవకాశాన్ని, ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా ప్రభా ఆ దరిద్రతతోనే బ్రతకకుండా అనేక జీవితాలు, అనేక కుటుంబాలు విడిపించబడినట్లుగానే కనికరము దయచేసి మహిమ పొందమని 2 దినాలు జరగవలసిన సభలు కావలసిన ప్రతి అక్కరను ప్రభా ఎంత భారంతో ఈ సభను అయ్యగారు జరిగిస్తున్నారు. అయ్యా ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వారము కాబట్టి దయా దానిని మేము గమనించుచు ప్రార్థించుచున్నాం ప్రభా. మాకున్న అయ్యా మేము మనుషుల వైపు చేతులు ఎత్తడం లేదు, మేము మనుషుల వైపు మా కన్నులు ఎత్తడం లేదు. మాకు సహాయకుడైన మా దేవుడిని మేము అడుగుచున్నాం. సహాయం చేసి ఆశ్రయించి దీవించి జయప్రదంగా నడిపించి మహిమ పొందాం. ఈ 3 దినాల ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా కనికరం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపించుకోవాలి. యేసుక్రీస్తు సర్వశక్తి నామములు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చి నామ తండ్రి, ఆమేన్. అయ్యగారు ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో ఆశీర్వాద ప్రార్థన తీసుకున్నాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరివచ్చిన మనకును మన కుటుంబాలకును ఈరోజు వాక్యం విని తీర్మానం చేసుకొని ప్రభు కొరకు బ్రతకాలి కొనసాగింపబోతున్న ప్రతి బిడ్డకును, సంఘానికి, సేవకులకు, వచ్చిన ప్రతి బిడ్డకును, వేదికను అలంకరించిన దైవజనులందరికీ రాబోయే 2 రోజులకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము తోడైండి దీవించి వర్ధలింప చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర 100 మంది వరకు భోజన సదుపాయం